ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. మన హోసన్న మినిస్ట్రీస్ అంతర్జాతీయ దైవజనులు మనందరికీ ఎంతో ఆత్మీయ ఆహారాన్ని అందిస్తున్న ప్రియ దైవజనులు పాస్టర్ ఫ్రెడీఫాల్ గారి గురించి ఒక ముఖ్యమైన ప్రార్థనా విన్నపాన్ని మీ ముందుకు తీసుకువచ్చానండి. మనందరికీ తెలిసినట్లుగా గత జులై నెలలో దైవజనులైన ఫ్రెడీఫాల్ అన్నగారు ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదంలో ఆయన కాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయండి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రిలో నిరంతర వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారండి. ఆయనకున్న డయాబెటీస్ సమస్య వల్ల గాయాలు మానడానికి కొంచెం సమయం పడుతుందని, త్వరలోనే వైద్యులు తదుపరి సర్జరీ చేయబోతున్నారని హోసన్న మినిస్ట్రీస్ పెద్దలు అధికారికంగా తెలియజేశారండి. ఫ్రెడీఫాల్ అన్నగారు ఎన్నో వేదికల మీద నిలబడి దేవుని శక్తిని, మహిమను ప్రకటిస్తూ లక్షలాది మంది ఆత్మలను ప్రభువు తట్టు తిప్పారండి. ఎంతోమంది రోగుల కొరకు ప్రార్థించి దేవుని స్వస్థతను పొందేలా చేశారండి. ఈరోజు ఆ దైవజనుడికి మన ప్రార్థన ఎంతో అవసరం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై ఎంతో శక్తిగలదై ఉండును అని బైబిల్ సెలవిస్తోంది కదా. అందుకే మన ఛానల్ ఫాలోవర్స్ అందరినీ నేను చేతులు జోడించి వేడుకుంటున్నానండి. మీ వ్యక్తిగత ప్రార్థనలలో, మీ కుటుంబ ప్రార్థనలలో ఫ్రెడీఫాల్ అన్నగారి గురించి జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు జరగబోయే సర్జరీ విజయవంతం కావాలని, గాయాలన్నీ యేసు నామములో త్వరగా మానాలని, ఆయన మళ్ళీ పూర్వపు ఆరోగ్యాన్ని పొంది దేవుని బలిపీఠం ఎక్కి వాక్యం ప్రకటించాలని అందరం కలిసి ఏక మనస్సుతో ప్రార్థన చేద్దామండి. మన హోసన్న మినిస్ట్రీస్ దైవజనులు పాస్టర్ జాన్ వెస్లీ గారు, ఇతర సేవకులు కూడా అన్నగారి కోసం నిరంతరం ప్రార్థిస్తున్నారు. మనం కూడా మన వంతుగా ప్రార్థనలో ఏకీభవిద్దామండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నమ్మకమైన సేవకులు ఫ్రెడీఫాల్ గారిని నీ హస్తాలకు అప్పగిస్తున్నాము. నాయనా, ప్రమాద గాయాల నుండి వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. వైద్యులకు మీ జ్ఞానాన్ని ఇవ్వండి. త్వరలోనే అన్నగారు సంపూర్ణ ఆరోగ్యంతో సజీవ సాక్ష్యంగా నిలబడి నీ నామాన్ని మహింపరిచే భాగ్యాన్ని దయచేయుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.